గూడూరు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలోని ఒక పట్టణం. ఇది మున్సిపాలిటీ మరియు గూడూరు మండలం మరియు గూడూరు రెవెన్యూ డివిజన్ యొక్క ప్రధాన కార్యాలయం. గూడూరు పురపాలక సంఘం 1954లో స్థాపించబడింది. దీని అధికార పరిధి 9.14 కిమి, 3.53 చదరపు మైళ్లు. గూడూరు పట్టణ సముదాయంలో గూడూరు, తూర్పు, గూడూరు, పశ్చిమ, చెన్నూరు, నెల్లటూరు జాతీయ రహదారి NH-5 పట్టణం గుండా వెళుతుంది. ఇది కోల్కతా మరియు చెన్నైలను కలుపుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గూడూరు బస్ స్టేషన్ నుండి బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. గూడూరు జంక్షన్ ఒక ప్రధాన రైల్వే జంక్షన్. ఇది హౌరా-చెన్నై మెయిన్ లైన్ మరియు రేణిగుంట బ్రాంచ్ లైన్ను కలుపుతుంది. ఇది కేటగిరీ స్టేషన్గా వర్గీకరించబడింది మరియు దక్షిణ మధ్య రైల్వే జోన్లోని విజయవాడ రైల్వే డివిజన్లో ఆదర్శ్ స్టేషన్గా గుర్తించబడింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ, సహాయ మరియు ప్రైవేట్ పాఠశాలల ద్వారా విద్య అందించబడుతుంది. వివిధ పాఠశాలల్లో బోధనా మాధ్యమం తెలుగు, ఉర్దూ, హిందీ మరియు ఇంగ్లీషు. గూడూరులోని నిమ్మ మార్కెట్ ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నిమ్మ మార్కెట్లలో ఒకటి. చెన్నూరు మార్గంలో గూడూరు పట్టణంలో నిమ్మ మార్కెట్ ఉంది. గూడూరు మరియు చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎక్కువగా నిమ్మ చెట్లను సాగు చేసేందుకు ఇష్టపడతారు. వారు దేశవ్యాప్తంగా మరియు ఇతర దేశాలకు కూడా నిమ్మకాయలను ఎగుమతి చేస్తారు. గూడూరులో మైకా మైనింగ్ ప్రముఖ వ్యాపారం. గూడూరు చుట్టూ ఉన్న మైకా బెల్ట్లు భారతదేశంలో రెండవ అతిపెద్దవిగా పరిగణించబడుతున్నాయి. గూడూరు చుట్టూ దాదాపు 1000 కిమీలో మైకా బెల్ట్లు ఉన్నాయి. గూడూరులో కనిపించే మైకా రకాలు అంటే క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్, ముస్కోవైట్ మరియు వర్మిక్యులైట్. దివంగత శ్రీలాల్ ఖతువాలా నేతృత్వంలోని లక్ష్మీ మైకా ఇండస్ట్రీస్ గూడూరులో మైకా ట్రేడింగ్ను పెద్ద ఎత్తున ప్రారంభించిన మొదటి సంస్థల్లో ఒకటి. భారతదేశంలో మైకా యొక్క అతిపెద్ద నిక్షేపం జార్ఖండ్లోని కోడెర్మాలో ఉంది మరియు రెండవ అతిపెద్దది గూడూరులో ఉంది. 19 మైకా గనులు ఉన్న సమయంలో లక్ష్మీ మైకా ఇండస్ట్రీస్ 18 గనుల నుండి అన్ని స్టాక్లను పూర్తిగా కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. బిధిచంద్ బన్సీధర్ మరియు లక్ష్మీ మైకా ఇండస్ట్రీస్ అనే రెండు సంస్థలు భారతదేశంలోని అగ్ర మైకా ఎగుమతిదారులు. గూడూరులో విజయవంతమైన వ్యాపారంలో ఆక్వాకల్చర్ కూడా ఒకటి. గూడూరు చుట్టూ అనేక రొయ్యల చెరువులు ఉన్నాయి. సాధారణంగా 2 ప్రధాన రకాల రొయ్యల రూపాలను తయారు చేస్తారు. అవి స్కాంపీ మరియు టైగర్ రొయ్యలు. ఈ ప్రాంతంలో నీరు మరియు వాతావరణం ప్రధానంగా ఈ 2 రకాలకు అనుకూలంగా ఉంటాయి. గూడూరు నుండి భారతదేశం మరియు కొన్ని ఇతర దేశాల చుట్టూ రొయ్యల ఎగుమతి. గూడూరు పూర్వపు, ప్రస్తుత శాసనసభ సభ్యుల జాబితా.